వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఒక స్టూడెంట్ మనీ ఎలా ఎర్న్ చేయగలుగుతాడు. సో 6 వేస్ చెప్తున్నాను ఇక్కడ. కాలేజ్ స్టూడెంట్స్కు ఎలా మనీ ఎర్న్ చేయొచ్చని. మీరు జాబ్ తర్వాత జాబ్ కాకుండా ఇంకా వేరే విధంగా మనం లైక్ మీరు ఇంటర్ తర్వాత కావచ్చు, బీటెక్ చదువుకునేటప్పుడు కావచ్చు, సో 10th తర్వాత కావచ్చు, కొన్ని చేయొచ్చు. మనం మనీ ఎర్న్ చేయొచ్చు. మన పేరెంట్స్ మీద డిపెండ్ కాకుండా కొంత మనీ ఎర్న్ చేయొచ్చు. అందరి ఫ్యామిలీ సిచ్యువేషన్ ఒకేలాగా ఉండదు. కొందరు ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఫైనాన్షియలీ స్ట్రాంగ్గా ఉంటారు. కొందరు ఫ్యామిలీ సిచ్యువేషన్ ఫైనాన్షియలీ స్ట్రాంగ్ ఉండరు. తర్వాత కొందరికైతే ఇండిపెండెంట్గా ఉండాలని చాలా ఉంటుంది. ఫైనాన్షియల్ ఇండిపెండెంట్గా ఉండాలని అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు. సో ఈ విధంగా నేను ఒక 6 వేస్ అయితే చెప్తున్నాను మనీ ఎలా ఎర్న్ చేయాలో. అదేవిధంగా గుర్తుపెట్టుకోండి, మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, లేకపోతే మీరు ఏ పని చేయాలనుకున్నా మీ దగ్గరకు వచ్చి ఎవరు ఇవ్వరు. నా దగ్గర ఈ స్కిల్ ఉందని నువ్వు పోయి చూపించు, బరాబర్ వర్క్ ఇస్తారు. ఓకే, సో ఈ విషయంలో తగ్గద్దు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు మనకు మంచి బ్రాండ్స్ ఉంటాయని ఎలాగో వాళ్ళ బ్రాండ్ ఉంది, వాళ్ళు ఎలాగో నా దగ్గర వచ్చి కొంటారని వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం మానేవారు. సో మనం కూడా మనం జాబ్ కోసం వెళ్ళి అడిగితే తప్పే లేదు. లైక్ మనీ, నేను ఈ విధంగా నా దగ్గర స్కిల్ ఉంది, నేను నీ దగ్గర నీకు మనీ ప్రాఫిట్ చేసి చూపిస్తాను, నాకు దాంట్లో ఎంతో పర్సెంటేజ్ ఇస్తావు అని అడిగేయాలి. సో మనకు ఎక్కడికి వెళ్ళి మనకు ఫైనల్లీ కావాల్సింది మనీ ఎర్న్ చేయడం కావాలి. సో ఒక ఏజ్ వరకే రండి ఇవన్నీ. వన్స్ నువ్వు ఒక ఏజ్ వచ్చిన తర్వాత 25, 26 వచ్చిన తర్వాత ఒకవేళ నిన్ను అడిగేవాడు ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఫస్ట్ ఎలా ఉన్నావు కంటే ఎంత సంపాదిస్తున్నావు అని అడిగేటోళ్ళు ఎక్కువ ఉంటారు. సో గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడైతే ఇది సింపుల్ వేలో చూసిద్దాం. సో ఫస్ట్ వచ్చేసి కంటెంట్ క్రియేషన్ ఫర్ లోకల్ బిజినెసెస్. సో నేను ఇక్కడ అకాడమిక్స్ పరంగా కాకుండా మిగతా ఏ విధంగా మీరు డబ్బులు సంపాదించదో అదే చెప్తున్నాను. మిగతా విషయాలలో లైక్ ఎలా సంపాదించవచ్చు డబ్బులని సోషల్ మీడియా యూజ్ చేసుకొని కానీ వివిధ రకాలుగా. సో కంటెంట్ క్రియేషన్ ఫర్ లోకల్ బిజినెసెస్. సో మనకేంటి, ఇప్పుడు మీకు చాలా డిస్ట్రిక్ట్స్కి లైక్ ఏంటి, ఎవరి డిస్ట్రిక్ట్ వాళ్ళకు ఒక పేజ్ ఉంటుంది. లైక్ ఇప్పుడు చూద్దాం, బెజవాడ వాళ్ళకైతే బెజవాడ, తర్వాత వరంగల్ తక్స్, కరీంనగర్ తక్స్, తర్వాత వచ్చేసి గోదావరి ముచ్చట్లు అని, ఇలా ఎవ్రీ డిస్ట్రిక్ట్ కావచ్చు, లైక్ వాళ్ళ టౌన్కి వాళ్ళు ఒక పేజ్ పెట్టుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్లో. ఎవరో ఒకరు మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, ఒక టైం వరకు ఫేమస్ అయిన తర్వాత ఏదైనా ప్రమోట్ చేయాలనుకుంటే డబ్బులు తీసుకొని ప్రమోట్ చేస్తారు. అది ఫుడ్ స్టాల్ కావచ్చు, రెస్టారెంట్ కావచ్చు, ఇంకా ఏదైనా ప్రమోట్ చేయాలనుకుంటే షాపింగ్ మాల్ గురించి కావచ్చు. సో నేను కొద్దిగా సోదనిపించవచ్చు, కానీ ఇది నిజం జరుగుతుంది. దీని ద్వారా డబ్బులు వస్తున్నాయి. మీకు కావాలంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అడగండి. ఏంటి కంటెంట్ క్రియేషన్ వల్ల డబ్బులు ఎంత సంపాదిస్తున్నారని. నార్మల్గా మీరు టైంపాస్గా చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ వాడేది. వాళ్ళు మనీని మానిటైజ్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ని మానిటైజ్ చేసుకొని డబ్బులు సంపాదిస్తున్నారు. అర్థమవుతుందా మీకు? సో ఆ స్కిల్ ఉంది వాళ్ళ దగ్గర డబ్బులు సంపాదించేది. సో మనకేంటి, షార్ట్స్ వీడియో చేయడం కానీ, తర్వాత ప్రొడక్ట్ యొక్క ఫొటోస్ పెట్టి పబ్లిసిటీ చేయడం ద్వారా కావచ్చు. ఈ విధంగా మనకు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఎవ్రీథింగ్. ఇంకా కంటెంట్ క్రియేషన్ మనం ఎలా అయినా సంపాదించవచ్చు. నీకు కెమెరా హ్యాండిల్ చేయడం వచ్చు. సో నువ్వు ఈ లోకల్ బిజినెస్ ఇన్స్టాగ్రామ్ పేజ్ పెడతావా, లేకపోతే ఫోటోగ్రఫీ చేస్తావా, ఇంకా మనకి ఇలా చాలా ఉంటాయి స్టూడెంట్స్కి ఆప్షన్. ఇది ఒకటండి. తర్వాత వచ్చేసి కంటెంట్ క్రియేషన్ నాట్ ఓన్లీ ఇన్స్టాగ్రామ్ పేజ్, ఏదైనా యూట్యూబ్ చేయు, ఇంకేదైనా చేయు. తర్వాత వచ్చేసి సెల్ క్రాఫ్ట్స్ ఆర్ ఆర్ట్ వర్క్ ఆన్లైన్. నీకు ఏం చేయొచ్చు, స్టూడెంట్ నీకు ఆర్ట్ వేయడం రావచ్చు, లేకపోతే ఆర్టిస్ట్వి నువ్వు, అంటే నీ దగ్గర స్కిల్ ఉంది. వాటిని నువ్వు మళ్ళీ హ్యాండ్మేడ్గా ఏదైనా తయారు చేయొచ్చు, లేకపోతే హ్యాండ్మేడ్ జ్యువెలరీ కావచ్చు, పెయింటింగ్స్ కావచ్చు, తర్వాత డిజిటల్ కావచ్చు, ప్రింటబుల్ డిజైన్స్ కావచ్చు. ఇవన్నీ ఏం చేయు, ఆన్లైన్లో పెట్టు. నీ దగ్గర ఉన్న స్కిల్ని అమ్మకానికి పెట్టు, బరాబర్ కొంటారు. కొద్దిగా పబ్లిసిటీ చేయాలి. సో ఈ విధంగా కూడా నువ్వు డబ్బులు సంపాదించవచ్చు. ఇవి మీరు ఆల్రెడీ మీకు ఒక టీ కొట్టు దగ్గర కూర్చున్నప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ ముచ్చట పెట్టుకుంటే మీకు 100 బిజినెస్ ఐడియాలు వస్తాయి, కానీ ఇంప్లిమెంట్ చేయడంలో ఫెయిల్ అవుతాం మనం. నేను కూడా అంతే, మీరు కూడా అంతే. చాలా వరకు ఎవరైతే ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అవుతారో వాళ్ళే తోపులు. సో మనం ఏంటి, బిజినెస్ ఐడియాలు 100 డిస్కస్ చేస్తాం ఇక్కడ, కానీ ఇంప్లిమెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత బిజినెస్ అనేది నాటే ఈజీ టాస్క్ అనుకున్నంత ఇది ఈజీ కాదు. తర్వాత లాంగ్వేజ్ ట్యూటోరింగ్ అనే కాదు, ట్యూటోరియల్స్ అనుకోండి. సో మీరు ట్యూషన్ చెప్పి కూడా డబ్బులు సంపాదించవచ్చు. ఏంటి, ట్యూషన్ బాగా చెప్పి డబ్బులు సంపాదించవచ్చు. ఈవెన్ మీకు ఇంగ్లీష్ బాగా మాట్లాడవచ్చు, మీకు ఒక స్లాంగ్ బాగా వచ్చు ఇంగ్లీష్లో. తర్వాత వచ్చి మీకు డ్యూయోలింగో యాప్,
క్యామ్లియా ఇంకా చాలా యాప్స్ ఉంటాయి. దాని ద్వారా నువ్వు ఇంగ్లీష్లో వాళ్ళకు స్టూడెంట్స్కి ఇంగ్లీష్ నేర్పించి ఇంగ్లీష్లో వాళ్ళతో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మాట్లాడి డబ్బులు సంపాదించవచ్చు, ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇంకా నీకు ఏ సబ్జెక్ట్ బాగా వస్తుంది, మ్యాథమెటిక్స్ వస్తుందా, ఫిజిక్స్ వస్తుందా, కెమిస్ట్రీ వస్తుందా, ఇంకా ఏదైతే కంప్యూటర్ సైన్స్ బాగా వస్తుందా, కంప్యూటర్ సైన్స్, ఎవ్రీథింగ్ నీకు ట్యూషన్ చెప్పుకొని నువ్వు నీ దగ్గర ఉన్న స్కిల్ని వేరే వాళ్ళకి పంచి డబ్బులు సంపాదించుకోవచ్చు. తర్వాత వచ్చేసి డేటా అనాలిసిస్ ఫర్ స్మాల్ బిజినెసెస్. అబ్బో డేటా అనాలిసిస్ అంటున్నాడు, ఏదో అంటున్నాడు అనుకోకండి. నువ్వు 10th ఇంటర్ సంథింగ్ లేదు, నీకు తెలిసిన ఒక బిజినెస్ ఉంది, నీకు తెలిసిన ఒక అంకుల్ ఉన్నాడు, ఏం చేయాలి, వాళ్ళ దగ్గర ఎవరెవరు కస్టమర్ వస్తున్నారు, బిజినెస్ ఎలా జరుగుతుందో నువ్వు ఆ నీ మ్యాథమెటికల్ అనలిటికల్ స్కిల్స్ని యూజ్ చేసుకొని వాళ్ళకి చెప్పు, మన దగ్గర అంకుల్ ఇలా వస్తుండ్రు, మనకి ఈ ఐటమ్స్ ఉంచడం ఇంపార్టెంట్. ఈ విధంగా హెల్ప్ చేస్తూ ఉంటే వాళ్ళు నీకు డబ్బులు ఇస్తారు. సో కస్టమర్ బేస్ పెంచడానికి ప్రయత్నించు. నాట్ ఓన్లీ స్మాల్ బిజినెసెస్, ఇంకా కొద్దిగా నువ్వు అదే నీకు అలవాటు అయిందనుకో ఫ్యూచర్లో మంచి పెద్ద బిజినెస్లో కూడా అడ్వాన్స్ చేయగలిగే స్టేజ్కి ఎదుగుతావు. సో మార్కెటింగ్ ఎఫెక్టివ్, నువ్వు మార్కెటింగ్ స్ట్రాటజీ చేయడం కానీ ఇలా హెల్ప్ చేస్తే నీకు చాలా యూస్ఫుల్ అవుతుంది వేరే ఎవరికైనా లోకల్ వెండర్స్కి. తర్వాత ఫ్రీలాన్స్ వెబ్ డిజైన్ ఫర్ లోకల్ బిజినెసెస్. సో ఫ్రీలాన్స్ చేయడం నాట్ ఓన్లీ వెబ్ డిజైన్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, వాళ్ళకి నీకు సంబంధించిన నీకేం వస్తుందో వాళ్ళకు వెబ్ డిజైన్ కావచ్చు, నీకు టెక్నాలజీ ప్రకారంగా వాళ్ళకి ఏది చేయాలనిపిస్తే అది చేసి డబ్బులు తీసుకోండి. ఓకే, సో దీనివల్ల మీకు బిల్డింగ్ సెక్షన్ చేయండి, లేకపోతే ఏదో ఒక అడ్వైస్ ఇవ్వండి, మీరే వెబ్ డిజైన్ చేయండి. ఓకే, సో వెబ్సైట్స్ చేయడం కానీ ఈ విధంగా మీరు చేస్తూ ఉంటే ఏమవుతుంది, ఫ్రీలాన్సింగ్ అనేది వెరీ వెరీ మంచిదండి. నువ్వు ఎవరి కింద పనిచేసినట్టు కాదు, జస్ట్ ఏంటి వాళ్ళకు వర్క్ ప్రకారం ఎంత డబ్బులు తీసుకుంటా వర్క్ చేసి ఇస్తాం. ఓకే, సో ఈ విధంగా కూడా డబ్బులు సంపాదించవచ్చు. తర్వాత వచ్చేసి వర్చువల్ అసిస్టెంట్ ఫర్ బిజీ ప్రొఫెషనల్స్. లాస్ట్ వన్ వచ్చేసి ఏంటి, చాలామంది బిజీ ప్రొఫెషనల్స్ ఉంటారు, వాళ్ళకు నువ్వు నీ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ స్కిల్ చూపి, ఏంటి షెడ్యూలింగ్ చేయడం, అపాయింట్మెంట్ షెడ్యూలింగ్ చేయడం కానీ, ఈమెయిల్స్ మేనేజ్ చేయడం కానీ, వాళ్ళ డేటా యొక్క ఎంట్రీ చేయడం కానీ, వాళ్ళకి అపాయింట్మెంట్స్ చూసుకోవడం కానీ. సో మనకు ఈ ఆర్గనైజల్ స్కిల్స్ అనేవి ఉండాలండి. మన కాలేజీలో కూడా ఎవరో ఒకరు ఉంటారు, ఏదన్నా పార్టీ అవుతుందంటే మొత్తం ఆర్గనైజ్ వాళ్ళే చూసుకుంటారు. ఆ స్కిల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఈ విధంగా వర్చువల్ అసిస్టెంట్ స్కిల్స్ లాగా మీకు సర్వీస్ ఇవ్వచ్చు ఆన్లైన్గా. సో ఈ విధంగా మనం ఎవరైనా బిజీ ప్రొఫెషనల్స్కి వర్చువల్ అసిస్టెంట్గా వర్క్ చేయొచ్చు. దీని ద్వారా కూడా మనం డబ్బులు సంపాదించవచ్చు. ఇంకా చాలా ఉన్నాయండి, ఇక్కడ ఒక 6 మాత్రమే డిస్కస్ చేశాను. ఈ విధంగా అయితే మీరు డబ్బులు సంపాదించవచ్చు. ఒకవేళ మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మనం పెయిడ్ కోర్స్ రన్ చేస్తున్నాం. రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంటుంది మన దగ్గర. 1999కి అందిస్తున్నాం. కామెంట్ సెక్షన్లో కోర్స్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి, డెమో లింక్ ఉంటుంది, డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.